నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు దేశ చరిత్రలోనే ఇప్పటివరకు 70 సంవత్సరాల్లో తను చేసిన పనులు ఏంటి అంటూ ప్రోగ్రెస్ కార్డు ఒకటి రిలీజ్ చేస్తున్న ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనే చెప్పవచ్చు. దాదాపు 70 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అతి క్లిష్టమైన పనులు, కష్టమైనవి కూడా అంతా కూడా సాధ్యం చేసిన వ్యక్తి, పూర్తి చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పవచ్చు. నరేంద్ర మోడీ ఎంత చేసినా కూడా ఇంకా విపక్షాలన్నీ కూడా ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళతో కానిదంతా కూడా నరేంద్ర మోడీ చేశారు కాబట్టి ఎక్కడో ఒక నెగిటివ్ ఫీడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో విపక్షాలు పోరాడుతూనే ఉంటాయి. ఇది రాజకీయాల్లో సహజ సిద్ధమే. కాకపోతే భారతీయులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు నరేంద్ర మోడీ ఎలాంటి పనులు పూర్తి చేశారు, ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేశారో, ఆయన 2024 ఎన్నికలకి ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు అనేది మనం కనుక నేను అన్నీ చెప్పలేను. ప్రతి రాష్ట్రానికి ఆయన ఏం చేసుకుంటూ వచ్చాడు ఇవన్నీ చెప్పడం కష్టం. కానీ దాదాపు ఒక 9 నుంచి 10 విషయాలు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పూర్తి చేసిన మాత్రం వరకు నేను చెప్పగలను. అందులో ముఖ్యంగా అయితే మనం అందరికీ తెలిసిందే అయోధ్య రామ మందిరం, బాబ్రీ మసీద్ ఇష్యూ, తర్వాత అయోధ్య రామ మందిర్ రేపు 2024 జనవరి 2022 నాడు రామ మందిరం అందరికీ దర్శనకు ఓపెన్ అవుతుంది. ఇది దాదాపు 500 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న విషయం. అయితే అదొకటి నరేంద్ర మోడీ కమిట్మెంటు పూర్తి చేశారు, అనుకున్న టైంకే పూర్తి అయిపోయింది. ఇంకా అట్లాగే ఆర్టికల్ 370 రద్దు అనేది దాదాపు 70 సంవత్సరాల నుంచి ఇది పెండింగ్లోనే ఉంది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయ్యాక దాన్ని పూర్తిగా అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అనేది చాలా చెప్పుకోదగ్గది. అట్లాగే జమ్మూ కాశ్మీర్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంత ఫ్రీగా ఉందో, టూరిస్టులు ఎట్లా పెరిగారు, ఆదాయం ఎట్లా పెరిగింది, ప్రజలందరూ కూడా ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎంతసేపటికి కామెంట్ చేసినా, విమర్శించిన రాహుల్ గాంధీ కూడా కొన్ని నెలల కిందట కాశ్మీర్ వీధుల్లో ఫ్రీగా నడవటం కూడా చూసాము. రాజకీయ నాయకులు కూడా, అంటే రాహుల్ గాంధీ ఎందుకనంటే రాజకీయ నాయకులు కూడా హై జోన్ సెక్యూరిటీ పెట్టుకొని తిరగాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఫ్రీగా ఒక కామన్ మ్యాన్ కింద కూడా కాశ్మీర్లో ప్రతి పౌరుడు తిరగేంత స్వేచ్ఛ వచ్చింది ఈ 370 రద్దు తర్వాత. ఒక మూడోది బంగ్లాదేశ్ ఎన్క్లేవ్ ప్రాబ్లం. ఇది దాదాపు 69 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. దాన్ని నరేంద్ర మోడీ పూర్తి చేశారు. ఇంకా ట్రిపుల్ తలాక్ బ్యాన్ చేయటం. ట్రిపుల్ తలాక్ అనేది దాదాపు 34 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. ట్రిపుల్ తలాక్ అనే ఇష్యూ, దాన్ని నరేంద్ర మోడీ పూర్తి చేసిన వాటిల్లో బ్యాన్ తీసుకొచ్చారు. అది ముస్లిం వర్గాల్లో కూడా చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు అది 34 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. అట్లాగాక నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకోవాలంటే చెనాబ్ బ్రిడ్జ్ అని ఉంది కాశ్మీర్లో. ఈ చెనాబ్ బ్రిడ్జ్ అనేది దాదాపు ప్రపంచంలోనే హైయెస్ట్ బ్రిడ్జ్. ఇది కాశ్మీర్ని కన్యాకుమారిని కనెక్ట్ చేస్తుంది. ఇది హైయెస్ట్ ఆర్చ్ షేప్లో ఉన్న బ్రిడ్జ్. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారిని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ని దీన్ని దాదాపు 20 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టారు. అంటే 2004 నుంచి 2014లో వరకు ఉన్న యూపీఏ ప్రభుత్వం కానీ అస్సలు దాని పని కూడా మొదలు పెట్టలేదు. నరేంద్ర మోడీ వచ్చారు. అది చెనాబ్ బ్రిడ్జ్ కాశ్మీర్ది. ఇది ఒక గొప్ప దీని కింద చెప్పచ్చు. ఇంకా అట్లాగే అటల్ టన్నల్. ఈ అటల్ టన్నల్ గురించి కూడా అటల్ బిహారీ వాజ్పేయి ఆయనకి బాగా ఇష్టమైన ఇది, అందుకే ఆయన పేరే పెట్టారు అటల్ టన్నల్ అని. ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ హైవే టన్నల్. 10,000 అడుగుల ఎత్తులో ఉంటుంది, 9 కిలోమీటర్లు. ఈ అటల్ టన్నల్ని రోహ్టాంగ్ టన్నల్ అని కూడా అంటారు హిమాచల్ ప్రదేశ్లో. ఇది దాదాపు 116 కిలోమీటర్ల డిస్టెన్స్ని తగ్గిస్తుంది, 24 కిలోమీటర్లకు తీసుకొచ్చింది. మనాలికి కీలాంగ్కి మధ్యలో 116 కిలోమీటర్ల డిస్టెన్స్ని ఈ బ్రిడ్జ్ వల్ల 24 కిలోమీటర్లకే తీసుకొచ్చింది. ప్రయాణం కూడా చాలా తేలికవుతుంది. టూరిస్టులు కూడా దీన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మీరు పక్కన విజువల్లో పెడుతున్నాను ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందంటే ఇప్పుడు టూరిస్టులకి చాలా ఫ్రీ అయింది మనాలి వెళ్ళటానికి. ఇది కాక ఇంకొకటి, ఈ అటల్ టన్నల్ కూడా దాదాపు 19 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పని, దీన్ని కూడా పూర్తి చేశారు. జిఎస్టీ గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. ఇంకా అట్లాగే బోగిబీల్ బ్రిడ్జ్ అని ఉంది ఒకటి అస్సాంలో. ఈ బోగిబీల్ బ్రిడ్జ్ అనేది రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్. దీన్ని బ్రహ్మపుత్ర నది మీద కట్టారు. 2002లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు, అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే అది మొదలుపెట్టారు. కానీ తర్వాత యూపీఏ పనులన్నీ ఆపేసింది 2004 నుంచి 2014 దాకా. ఇది దాదాపు 5 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది. దీని కన్స్ట్రక్షన్ కూడా అంతా 120 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఇచ్చారు దానికి. ఇది అసలు 5 మిలియన్ ప్రజలకి అప్పర్ అస్సాంకి అరుణాచల్ ప్రదేశ్కి కనెక్టింగ్ బ్రిడ్జ్ ఇది.
ఎంత ఉపయోగకరమైన బ్రిడ్జ్ అంటే ఇది బోగిబీల్ బ్రిడ్జ్ అనేది ఇది ఒక పెద్ద ఘనత కింద చెప్పచ్చు నరేంద్ర మోడీ పూర్తి చేసిన వాటిలో. ఇంకా చెప్పాలంటే న్యూ పార్లమెంట్, సెంట్రల్ విస్టా, ఇంకా న్యూ పార్లమెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఇవన్నీ కూడా మెయిన్గా పెండింగ్లో ఉన్న విషయాలు పూర్తి చేసినవి. అలాగే అన్ని రాష్ట్రాల ప్రజలకు కూడా సౌకర్యంగా టూరిస్ట్ పెరగటానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ ఆన్ చేసి నరేంద్ర మోడీ 10 సంవత్సరాల్లో సాధించిన ఘనతలో నేను కొన్ని మాత్రమే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. అందుకే అయోధ్య దగ్గర నుంచి తీసుకుంటే సెంట్రల్ విస్టా వరకు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దాదాపు 70 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల దాకా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి ఈ ప్రోగ్రెస్ కార్డుతో ప్రజల ముందుకు వెళ్తున్న ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. థ్యాంక్ యూ.